ఇంత చలిలో కూడా మనం ఇంత పొద్దున్నే వచ్చి ఆయన ఆరాధిస్తున్నామంటే దానికి ఒక విశేషణ ఉంది, దానికి ఒక రీజన్ ఉంది. వీ హ్యావ్ అ వ్యాలిడ్ రీజన్. సో ఆయన ఆరాధించే ముందు ఎందును బట్టి ఆరాధిస్తున్నామో, ఎవరిని ఆరాధిస్తున్నామో మనం జ్ఞాపకం చేసుకొని ముందుకు కొనసాగుదాం. అందుకే జాన్ ఎఫ్ కెనడీ, అమెరికన్ ప్రెసిడెంట్, ఆయన హూ వాజ్ అసాసినేటెడ్ బై అ ర్యాండమ్ పర్సన్, ఆయన ఒక కొటేషన్ అన్నాడు. ఏమనంటే, ది గ్రేటెస్ట్ రెస్పెక్ట్ యూ పే టు సమ్వన్ ఇస్ బై లివింగ్ అప్ టు దేర్ స్టాండర్డ్స్, నాట్ జస్ట్ బై లిసనింగ్ టు దేర్ వర్డ్స్ ఆర్ ఎల్స్ జస్ట్ అటరింగ్ వర్డ్స్. మనం ఒకరిని జీవితం ఫుల్గా వాళ్ళని మర్యాద ఇస్తున్నామంటే, లేదా ది బెస్ట్ వాళ్ళని మనం ప్రేమిస్తున్నామంటే, మనం ఏదో మాటలతో వాళ్ళని సరిపెట్టము. వాళ్ళు ఏం చెప్తున్నారో, వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారో, వాళ్ళు ఎలా ఉన్నారో వాళ్ళని చూసి మనం నేర్చుకుంటాం. ద ఫస్ట్ పాయింట్ నేను మాట్లాడవలసింది ఏంటంటే, లెట్ us రిమెంబర్. మనం గుర్తు చేసుకుందాం. ఏమని గుర్తు చేసుకుందాం అంటే, ఇది నా పర్సనల్ స్టడీ నుంచి నేను చేసిన ధ్యానం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 2వ వచనం ఎవరన్నా చదవగలరు? ఎవరైనా తెలుగులో చదవండి. నేను And you shall remember that the Lord your God led you all the way these 40 years in the wilderness to humble you and test you, to know what was in your heart, whether you would keep his commandments or not. సో ఇక్కడ దేవుడు మోషే ఇశ్రాయేలీలతో మాట్లాడేటప్పుడు ఆయన ఈ మాటని వాళ్ళతో అంటున్నాడు. ఈ అరణ్యంలో నిన్ను 40 సంవత్సరాలు నడిపించాను, విచ్ ఇస్, అది చాలా, దట్ ఈస్ నాట్ ఎ సింపుల్ టాస్క్. అంత సులభమైన విషయం కాదు. కానీ దేవుడు నడిపించాడు, ఎందుకంటే ఆయన ప్రేమించాడు కాబట్టి, ఆయన జనులు కాబట్టి ఆయన నడిపించాడు. లెట్ యూ దీస్ 40 years. ఆయన నడిపించటం అంటే వాళ్ళు తినటానికి తిండి, లేదా తాగటానికి నీరు, ఉండటానికి ఇల్లు, గుడారాలు కాదు. నడిపించటం అంటే అక్కడ అన్ని విషయాల్లో నడిపించాడు. స్పిరిచువల్గా నడిపించాడు, సామాజికంగా ఎలా బ్రతకాలో నడిపించాడు, రిలేషన్స్ పరంగా సంబంధాలు ఎలా ఉంచుకోవాలో నడిపించాడు. రెండవదిగా కీర్తనల గ్రంథం 77:11 చరణాన్ని ఎవరన్నా చదవగలరు? I will remember the works of God, surely I will remember your wonders of old. సో ఇక్కడ ఆసాపు రాసిన ఈ కీర్తనని మనం చూసుకున్నట్లయితే, ఆయన ఏం చేశాడో మనం గుర్తు తెచ్చుకోవాలి. లెట్ us రిమెంబర్. నా మెయిన్ పాయింట్ ఏంటంటే ఇక్కడ, లెట్ us రిమెంబర్ వాట్ గాడ్ హ్యాస్ డన్ టు అవర్ లైఫ్స్. రెండవది, రికలెక్టింగ్ ద బ్లెస్సింగ్స్ అంటే ఆయన మన జీవితాల్లో మనకిచ్చిన ఆశీర్వాదాలు, మనకిచ్చిన బెనిఫిట్స్, ఇవన్నీ మనం ఆలోచించుకుంటే మనం ఆయన ఆరాధించకుండా ఉండలేము. ఎందుకంటే మొన్న చాలా టెస్టిమనీస్లో విన్నట్లు, మనం బ్రతకడమే ఇట్స్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లెస్సింగ్ ఇట్ సెల్ఫ్. సో ఇక్కడ మనం చూడవలసిన మాట ఏంటంటే, కీర్తనల గ్రంథం 107:1వ చరణాన్ని. Oh, give thanks to the Lord, he is good, for his mercies endures forever. సో ఇక్కడ మనం ఆయన ప్రేమను, ఆయన
వాత్సల్యతని, ఆయన దయను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే మనల్ని సజీవులంగా ఉంచాడు, సంతోషంగా ఉంచాడు. మన కుటుంబస్తులతో, మన తోటి స్నేహితులతో గడపటానికి సమయాన్ని, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. వీటన్నిటిని మనం జ్ఞాపకం చేసుకుందాము. రికలెక్ట్ ద బ్లెస్సింగ్స్. ఇక్కడ నేను షేర్ చేయవలసిన పాయింట్ ఏంటంటే రికలెక్టింగ్ ద బ్లెస్సింగ్స్. అందుకే మన ఇంగ్లీష్లో ఒక తెలిసిన ఫేమస్ ఒక కోరస్, ఒక హిమ్ ఉంటుంది, కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్, కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ అని. సో థర్డ్ పాయింట్ నేను చెప్పాల్సినది ఏంటంటే రిజాయిస్ ఇన్ ద లార్డ్. దానికి సహాయకరంగా కీర్తనలు 118:24. This is the day the Lord has made, we will rejoice and be glad in it. సో ఈ ఆదివారాన్న మనం దేవుడు ఏర్పాటు చేసిన రోజు. సో ఈ రోజు మనం దానిని బట్టి మనం ఆరాధించాలి, ఆనందించాలి. అట్లానే కాకుండా దేవుడు మన గతకాలంలో చేసిన కార్యాలన్నింటినీ జ్ఞాపకం చేసుకొని ఆయన్ని ఆరాధించి స్తుతించాలి. అండ్ ద లాస్ట్ పాయింట్ ఐ వాంట్ టు టెల్ ఇస్ రివ్యూ అవర్ మిస్టేక్స్. అదే ద్వితీయోపదేశకాండంలో 8వ అధ్యాయంలో మోషే అంటాడు, ఇంకా కొన్ని గ్రంథాల ముందుకెళ్తే దేవుడు ఒక మంచి మాట అంటాడు, ఐ హ్యావ్ కెప్ట్ యూ ది బ్లెస్సింగ్స్ అండ్ ద కర్స్ బిఫోర్ యూ. నీ ముందు ఆశీర్వాదాలు అండ్ శాపాలు రెండూ పెట్టాను. ఇట్ ఈస్ యూ టు హూ వాట్, నువ్వు ఏది చూస్ చేసుకుంటావో అది నీకు, ఇట్ డిపెండ్స్ ఆన్ యూ అని. సో మొన్న నేను ఒక ఆర్టికల్ చదువుతూ ఈ యొక్క కొటేషన్ చదివాను, వెన్ గాడ్ గేవ్ అస్ న్యూ బిగినింగ్స్ లెట్ అస్ నాట్ రిపీట్ ద ఓల్డ్ మిస్టేక్స్. దేవుడు మనకి కొత్త అవకాశాలు లేదా కొత్త ఆరంభాలు ఇచ్చినప్పుడు మనం అదే పాతమైన తప్పులు, పాతమైన పొరపాట్లు మరలా చేయకూడదు. అట్లా అని కొత్తవి చేయమని గాడ్ డెంట్ ప్రమోట్ అస్ ఆర్ ఎల్స్ గాడ్ డెంట్ అలౌ అస్ కొత్తగా చేద్దాము అని. బట్ చేసిన మిస్టేక్స్ని, చేసిన పాపాలని మరలా చేయకూడదని దేవుడు అక్కడ స్ట్రెస్ చేసినట్లు నాకు అర్థమైంది. ఇదంతా మనం ఎందుకు చదువుతున్నామంటే ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి, ఎందుకు మనం ఆయన ఆశీర్వాదాలను మనం గుర్తు చేసుకోవాలి, ఎందుకు ఆనందించాలి, లేదా ఎందుకు మన తప్పులను అసలు రివ్యూ చేసి దేవుని క్షమాపణ అడగాలంటే ద రిడెంప్షన్ హీ హ్యావ్ డన్ ఇన్ అవర్ లైఫ్స్. ఆ విమోచన, ఆ ప్రక్రియను మనం చూసుకుంటే అది చాలా గొప్పది. దానికి సహాయకరంగా యెషయా గ్రంథం 43:1 చదవగలరు. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు, నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవిస్తున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. సేస్ ద లార్డ్. అంటే ఇక్కడ లార్డ్ అనే పదం యూజువల్గా అది ఇన్ఫార్మల్ రిలేషన్ కాదు, అంటే తండ్రి కొడుకుల మధ్య ఉండే రిలేషన్ కాదు, లేదా ఫ్రెండ్స్ మధ్య ఉండే రిలేషన్ కాదు. లార్డ్ అంటే ఒక పై ఆఫీసర్, ఒక సుపీరియర్ అండ్ కింద ఉండే సబార్డినేట్కి ఉన్న రిలేషన్ మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. ఎన్నోసార్లు ప్రభువు మనం సింపుల్గా అనేస్తాం, కానీ ద రియల్ మీనింగ్ ఆఫ్ లార్డ్ అంటే ఇట్ ఈస్ అ సూపర్లేటివ్ డిగ్రీ. అండ్ లార్డ్కి మించి అక్కడ మిగతా హయ్యర్ పొజిషన్ కానీ హయ్యర్ క్యాడర్ కానీ ఏది ఉండదు. సో అలాంటి ప్రభువే, ఫియర్ నాట్ ఫర్ ఐ హ్యావ్ రిడీమ్డ్ యూ, ఐ హ్యావ్ కాల్ యూ బై యువర్ నేమ్, యు ఆర్ మైన్. అంత పెద్ద క్యాడర్ ఉన్న, లేదా అంత పెద్ద క్యాడర్ ఉన్న వ్యక్తి, నువ్వు మనకి ఇలాంటి మంచి మాట అంటే, లేదా ఇంత మంచి టర్మ్స్ మనకి ఇస్తే మనం ఎంత సంతోషపడతామో, ఒకలాంటి తెలియని ధైర్యం అంటాం కదా, ఒక తెలియని ఆ భరోసా మనం తీసుకుంటాము లేదా పొందుతాము. అండ్ ది సెకండ్ థింగ్ ఐ వాంట్ టు టెల్ ఇస్ రికన్సిలియేషన్. ఆయన మనల్ని తండ్రితో కలిపిన ఆ ప్రాసెస్ని మనం చూసుకుంటే చాలా చాలా గొప్పది. దానికి సహాయకరంగా రోమీలకు రాసిన పత్రిక
5వ అధ్యాయం 10వ వచనాన్ని ఎవరన్నా చదవగలరు? ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుతుంది. సో ఇక్కడ ఈ రాసిన వ్యక్తి నౌ For if when we were enemies we were reconciled to God through the death of his son, much more having been reconciled, we shall be saved by his life. ఇది ఈ రికన్సిలియేషన్ ప్రాసెస్ అనేది చాలా కష్టంతో కూడిన పని. దానికి ప్రైజ్ ఏంటి? ఇప్పుడు ఒకళ్ళని కలుపుతున్నారంటే ఏదొకటి పోగొట్టుకోవాలి, సమయాన్నన్నా పోగొట్టాలి, లేదా ప్రెజెన్స్నన్నా పోగొట్టుకోవాలి. ఇక్కడ దేవుడు పోగొట్టుకున్న లేదా ప్రభువారు పోగొట్టుకున్న థింగ్ ఏంటంటే హిజ్ బ్లడ్, ఆయన రక్తాన్ని కోల్పోయాడు ఈ కలిపే ప్రక్రియలో. అండ్ ఇంకా కొంచెం ముందుకెళ్తే 2వ కొరింథీయుల గ్రంథం 5వ అధ్యాయం 18 నుంచి 19 వరకు ఎవరైనా చదవండి. సమస్తమును దేవుని వలన అయినవి, ఆయన మనల్ని క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకుని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించును. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించింది. Now all things are of God, who has reconciled us to himself through Jesus Christ and has given us the ministry of reconciliation. So ఆయన కలిపే విధానం లేదా ఆయన సమాధానపరిచిన విధానాన్ని చూస్తే మనం ఇట్ ఈస్ రియలీ అ గ్రేట్ బ్లెస్సింగ్. అంత సింపుల్గా అయింది కాదు. మరి వీటన్నిటిని మనం జ్ఞాపకం చేసుకుంటే ఇంకా ఎన్నో మాటలు వస్తూనే ఉంటాయి. ఇది నా పర్సనల్ స్టడీ కాబట్టి కొంచెం చెప్పడానికి నేను కొంచెం ఇబ్బందిగా ఉంది. అండ్ ది థర్డ్ థింగ్ ఏంటంటే ఆయన ద్వారా లేదా ఆయనలో మనకు వచ్చిన ఆశీర్వాదాలు, వ్యక్తులే కానీ, వాక్యాలే కానీ, వాగ్దాలనే కానీ, ఇవన్నిటిని మనం జ్ఞాపకం చేసుకుంటే ఇంకా ఆయన ఆరాధించవలసి లేదా ఇంకా అలా చెయ్యాలి అని అనిపిస్తుంది. అట్ ది లాస్ట్ ఐ వాంట్ క్లోజ్ విత్ క్రిస్టియన్ పోమ్. ఒక క్రైస్తవ ప్రపంచంలో బాగా నానుడిగా వెళ్ళే ఒక పోయంని నేను చెప్తాను. యాక్చువల్లీ పోయం చెప్పను కానీ దాని వెనకాల ఉన్న కథని నేను చెప్తాను. ఒక మ్యూజియంలో ఒక పాడైపోయిన వయలిన్ ఉంటుంది. ఎంత పాడైపోయిందంటే దానికి స్ట్రింగ్స్ సరిగ్గా ఉండవు, దానికి చాలా గీసినట్టు ఉంటుంది, చాలా స్కార్స్ ఉంటాయి దాని మీద. అది మ్యూజియంలో పెడతారు. యూజువల్గా మ్యూజియం ఏం పెడతారండి? ద మోస్ట్ వాల్యుబుల్, ద మోస్ట్ ప్రెషియస్, బాగా పేరున్నవి, బాగా విలువ కలిగినవి అవి మనం మ్యూజియంలో పెడతాం. కానీ ఒక చదలబట్టిపోయింది లేదా ఒక పాడైపోయినది మనం ఎవరు మ్యూజియంలో పెట్టాం. కానీ అక్కడ ఆ మ్యూజియంలో ఒక ఆక్షన్ జరుగుతుంది. సో ఒక వేలం జరుగుతుంది. అదేమో ఆ వయలిన్ $3 అనమాట. $3కే అక్కడ కింద ప్రైస్ ట్యాగ్ వచ్చిందనమాట. సో అన్ని వస్తువులన్నీ అందరూ కొని తీసుకెళ్ళిపోతున్నారు కానీ ఆ వైలిన్ ఎవరు తీసుకెళ్ళట్లేదు. ఎందుకంటే ఆ వైలిన్ బూజు పట్టింది, దానికి స్కార్స్ ఉన్నాయి. కొంతమంది వచ్చిన వాళ్ళు అక్కడ మ్యూజియం ఓనర్ని తిట్టుకుంటున్నారు, ఇలాంటి వస్తువుని నువ్వు ఎలా మ్యూజియంలో పెడతావయ్యా, నీకేమన్నా మతి ఉంది చేస్తున్నావు, మతి లేకుండా చేస్తున్నావు అని. అప్పుడు అందరూ తిట్టుకుంటూ ఉంటుంటే ఆ కన్ఫ్యూజన్లోనే ఒక వ్యక్తి అలా నడుచుకుంటూ వచ్చి ఆ వైలిన్ని తీసుకొని వాయించడం స్టార్ట్ చేశాడు. అందరూ బిత్తరపోయి ఎలా వాయిస్తున్నాడో చూసి, అరే ఇదేంటి, అక్కడ ఉన్నప్పుడేమో ఇంత చూడటానికి చండాలంగా ఉంది, చూడటానికి సరిగా లేదు, అన్నీ స్కార్స్ పడిపోయి ఉన్నాయి. కానీ ఈ వ్యక్తి వచ్చి అట్లా వాయిస్తూ ఉంటుంటే దాని నుంచి వచ్చే ఆ మధుర శబ్దాన్ని వింటుంటే మాకు చాలా బాగుంది, కూర్చొని ఏడవాలనిపిస్తుంది. సో అప్పుడు వచ్చింది ఫేమస్ కొటేషన్, ద టచ్ ఆఫ్ ది మాస్టర్స్ హ్యాండ్. $3 ఉన్న ఆ వైలిన్ 3,000కి అది రైజ్ అయిపోయిందనమాట. అంటే దానికి యోగ్యత లేదా దానికి విలువ వచ్చింది దానికున్న
ఆ ఫిజికల్ అపియరెన్స్ కాదు, బికాస్ ఆఫ్ ది మాస్టర్స్ హ్యాండ్. అక్కడ వచ్చిన వ్యక్తి ఒక వైలిన్ మాస్టర్. అది వచ్చి ఆయన ప్లే చేసినప్పుడు అందరూ దాన్ని తీసుకోవాలనుకున్నారు, అందరూ దాన్ని తీసుకొని ఇంట్లో పెట్టుకోవాలనుకున్నారు. సో ఇక్కడ నేను ఐ వాంటెడ్ టు షేర్ ఇస్ our lives are not that worth to serve God, but ఆయనే వచ్చి మనల్ని నడిపించాడు, మనల్ని సరి చేశాడు, మనల్ని ఇంకా క్లీన్ చేస్తూనే ఉన్నాడు. ఆయన కింగ్డమ్ ఎక్స్పాన్షన్లో మనల్ని యూస్ చేస్తున్నాడు. మనం చేయటానికి మనకంత అర్హత లేదు, మనకంత తలాంతులు లేవు, మనకంత మంచి పేరు లేదు, అంత బలము లేదు. సో ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకొని ఆయన్ని ఆరాధిద్దాము. Thank you.